యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు అమ్మగారు వాక్యం అందించారు. అందుబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇద్దరు మనుష్యుల వలెనను ఈ సుంకరి వలెనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదనంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము జాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రార్థన. అందుకు కూడా కళ్ళు మూసుకున్న ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, నీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న సమయంలో నీ పాదసందులు నీ వాక్యం ధ్యానించడానికై, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన కృపకి వందనాలు తండ్రి. నువ్వు మహోన్నతుడైన నువ్వు దీనులు లక్ష్య పెట్టడానికి, వినయం గల వారు ప్రాణం ఉజ్జింపు చేయడానికి
నలిగిన వారి ప్రాణమును జీవి చేయడానికి వెనుకలు వాడుతున్న దీని మనసుకు వాడుతున్న నివాసం చేస్తున్నాను సెలవిచ్చాం. మాతో మీరుండి మాట్లాడి నీ కార్యములు జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టుకునమని, వెనుగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ఉపమానం చెప్పాడు. ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్న విధానాన్ని చాలా విపులంగా వివరించి మనకు తెలియజేశాడు. దాంట్లో ఇద్దరు క్యారెక్టర్ల గురించి చెప్పాడు. ఒకరు పరిసయుడు, రెండవ వాడు సుంకరి. దేవునికి స్తోత్రం. ఈ పరిసయుడు చేసే ప్రార్థన ఎలా ఉందో మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం చెప్పుకుంటాం. ఈ పరిసయుని ప్రార్థన ఎంత గర్వంగా ప్రార్థన చేసుకుంటున్నాడో, నేను ఎంత గొప్పోడినని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడో దాంట్లో మనం చదువుతాం. చదివినప్పుడు మనం వింటాం. రెండవ ప్రార్థనలో ఎంతో తగ్గింపు కలిగి గుండెలు బాదుకుంటూ కన్నీళ్ళు గార్చి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన సంఘటన మనం చదువుతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు చెప్పాలి. సుంకరి ప్రార్థన ఆలకించి అతని నీతిమంతునిగా ఎంచి తన ఇంటికి పంపాను. కొట్టని చపలు గట్టిగా హల్లెలూయా. అంతట తలుపు మూయబడను. దేవుని ఇంటిలో మనం ఉండాలి అనంటే మనం నీతిమంతులుగా ఉండాలా. కొట్టని చపలు గట్టిగా హల్లెలూయా. దేవుని చేత మెప్పు పొందాలి, మనుషుల చేత కాదు. మనుషుల చేత మెప్పు పొందాలని చూసావా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పరలోకానికి వెళ్ళావు. దేవుని చేత మెప్పు పొందాలని నువ్వు ఆశించావా? ఈ లోకంలో నువ్వు తృణీకరించబడినా పర్వాలే, ఖచ్చితంగా నువ్వు దేవుని ఇంట్లో ఉంటావు. కొట్టన చపలు గడిగా హల్లెలూయా. ఇక్కడ పాయింట్ మనం చదువుకున్న 9వ వచనంలో రాయబడిన మాట చదవడం మాట, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని. చాలాసార్లు చెప్పుకుంటా ఈ మాట. ఇక్కడ రాయబడిన మాటలో తాము మట్టుకు తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకున్నారంటే దేవుని నమ్మరా వీళ్ళు? చెప్పాలి, ఎవరు నమ్ముకున్నారు వీళ్ళు? హల్లెలూయా. తమ్మును నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు నేటి కాలంలో. సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా తమ్మును నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. తామే నీతిమంతులు అని ఎంచేసుకుంటే పని వద్దా? చెప్పరేంటండి. పరిసయుడు అంటున్నాడు, నేనే నీతిమంతుణ్ణి, ఇతరుల కంటే నేనే నీతిమంతుడని చెప్పుకుంటున్నాడండి. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? నేనా నువ్వా చెప్పేది? చెప్పాలి. నేనా నువ్వా స్టేట్మెంట్ ఇచ్చేది? మనమా దేవుడా స్టేట్మెంట్ ఇచ్చేది? చెప్పుకున్నది ఎవరు? తమ దృష్టికి తామే నీతిమంతులమని, తమ ఎన్నికలో తామే నీతిమంతులమని చెప్పుకునే వారి గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. లాస్ట్ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడని ఎంచబడి తన ఇంటికి వెళ్ళాను. మన ఇల్లేది చెప్పాలి. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుని నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఉన్నది, మా నాన్న ఇంటిలో. హల్లెలూయా. మన ఇల్లేది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. అది పరలోకం చేరాలంటే మనం నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడకపోతే దేవుని ఇంట్లో అర్హులు కానే కాదు. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్లో మనం చదువుకున్న మాట తమను నమ్ముకునే వారి గురించి మాట్లాడుతున్నాం. ఎవరు నమ్ముకున్నారు ఇప్పుడు జనం? దేవుణ్ణి వదిలేశారు. కొన్ని రోజులకి దేవుణ్ణి వదిలేస్తారు, కొన్ని రోజులకి దేవుణ్ణి వదిలేస్తారు. దేవుడు కూడా లెక్కలేదు వీళ్ళకి. హల్లెలూయా. మేమే దేవుళ్ళం, మేము ఏ మాట చెప్తే అది జరుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము
30వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారం, నా ప్రభావ ఘనతయు స్థిరపరచుటకు, ఘనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా. తనలో తాను అనుకున్నాడు అంట. దేవుని స్తోత్రం చెప్పరే. నేను కట్టా, ఈ నగరం నాదే, నా వల్ల ఇది జరిగింది, నేనే. విర్రవీగిపోతున్నాడు. ఎవరు చెప్పాలి? నెబుకద్నెజరు రాజు. ఇది నా నగరం, నా రాజ్య నగరం, నేనే కట్టించాను, నాకు మించినోడు లోకంలోనే లేడు అని విర్రవీగిపోతున్నాడు. అందుకని దేవుడు ముందుగానే కళ చూపించాడు. ఒక చెట్టు చూపించాడంట. ఆ చెట్టు మహావృక్షం అయిపోయిందంట. మొక్క చెట్టుగా, చెట్టు వృక్షంగా మారింది. వృక్షం అయిపోయినప్పుడు దాని యొక్క చెట్టు నీడకు సకల జాతి పక్షులన్నీ గూళ్ళు కట్టుకున్నాయి. ఆ చెట్టు కింద సకల మృగాలు కూడా సేద తీరుతూ ఉన్నాయి. చాలా సంతోషం కదా, దేవునికి స్తోత్రం. ఆ చెట్టు చాలా గర్వంతో విర్రవీగిపోతుందేమో. వెంటనే ఆ చెట్టు నరకబడింది. అర్థమైందా? మొద్దుగా మిగలబడింది. తర్వాత అడవి మృగాలు వచ్చి దాన్ని త్రొక్కివేసే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంఘటన దర్శనంలో నెబుకద్నెజరు రాజు చూశాడు. ఇది అర్థం కాక దానియేలుని అడిగాడు. దానియేలు, ఈ దర్శన భావం ఏంటి అని అడిగితే దానియేలు చెప్తున్నాడు 27వ వచనంలో. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 27వ వచనం చదవండి సార్. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధపట్టిన వారందరినీ కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడు లాస్ట్ వచనంలో కూడా. ఏమన్నా అర్థమైందా? ఒకవేళ నీవు నీ పాపాన్ని ఒప్పుకుని కన్నీళ్ళు గాచి బ్రతిమాలుకుని దేవుణ్ణి వేడుకుంటే, ఏమన్నా నువ్వు శిక్షించిన వారిని మరలా తిరిగి కరుణించినట్లయితే మరలా నీ క్షేమాన్ని నేను మరలా ఇస్తానన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. పడినోడు ఎప్పుడు చెడ్డోడు కాడు. అనుకున్నావా చంద్రబాబు నాయుడు గారు మరలా ఏమవుతాడని? చెప్పాలి, సీఎం అవుతాడని. మరలా మీరు పొరపాటున ఏమనకండి, మరలా ఓడిపోయినా మరలా నగ్గుతారేమో. మనం ఎవరిని కూడా నిందించడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. పడిపోయావని బాధపడుతున్నావేమో. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు చేసిన అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా దేవుని సందులో ఒప్పుకున్నట్లయితే నీ పాపాన్ని క్షమించి మరలా దేవుడు కడపడి స్థితిని దేవుడు నీకు మరలా అనుగ్రహించునుగాక. కొరణ చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీ మాట వలన, నీ చేత వలన ఎవరిని ఇబ్బందికరంగా బాధ పెడుతున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే దేవుడు కడపటి క్షేమాన్ని దేవుడు మరలానికి ఇవ్వక మానడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. దేవుని ముందు నువ్వు గర్వించావా, త్రొక్కబడతావు. దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నీకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దీనిలో ఉంటూ విర్రవీగిపోతూ నాకు మించినోడు లేడని నువ్వు చాలా హాయిగా సంతోషంతో విర్రవీగిపోతూ గర్వంతో ఎవడు నీ కింద ఉన్న వారిని ఉక్కుపాదంతో త్రొక్కిపాడేటట్లుగా చేస్తున్నావేమో. జాగ్రత్త. ఒకానొక సమయంలో దేవుడు నిన్ను పడగొట్టే సమయం ఆసన్నం అవుతుందని గమనించి నీ క్షేమాన్ని దేవుడు నీకు ఇవ్వాలని విశ్వాసంతో కన్నీళ్ళు గచ్చి పాపాలు ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని వెంబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తమ దృష్టికి తామే నీతిమంతులని చెప్పుకుంటూ విర్రవీగుతున్నావా?
నాకు మించినోడు ప్రపంచంలో లేడు, నాకు మించినోడు గ్రామంలో లేడు, నాకు మించినోడు ఇంకా ఎక్కడా కూడా ఉండడని నిన్ను నీవే నమ్ముకొని మోసపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు దేవుణ్ణి నమ్మాలి కానీ నీ హృదయాన్ని నమ్ముకోవడం ఏంటి, నీ స్వబుద్ధిని నమ్ముకోవడం ఏంటి, నీ కడుపుని నమ్ముకోవడం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అంటాడు దేవుడు. నీ స్వంత బుద్ధిని ఆలోచన చేస్తున్నావు, బుద్ధిని నమ్ముకున్నావు, నీ ధనాన్ని నమ్ముకున్నావు, నీ అధికారాన్ని నమ్ముకున్నావు, నీ ఆస్తిని నమ్ముకున్నావు, నీ అందచందాలను నమ్ముకున్నావు, నీకున్న జ్ఞానాన్ని నమ్ముకున్నావు, నీకున్న పేరు ప్రఖ్యాతులు నమ్ముకున్నావు, కానీ దేవుణ్ణి నమ్మడం మర్చిపోయావు. పతనమైపోయే కాలం ఆసన్నమైందని గమనించి ఇక నేను నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ క్షేమాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. కొట్టన సభలు కడుతూ దేవుని నామం ఏం పడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి. వ్యర్థమైన మాటలు నమ్మేవారు కలరని వాక్యం చెప్తుంది. హృదయాన్ని నమ్ముకొని చెడిపోయిన వాళ్ళ గురించి వాక్యం చెప్తుంది. స్వబుద్ధిని నమ్ముకొని చెడిపోయిన వారి గురించి బైబిల్ చెప్తుంది. కడుపుని నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. హల్లెలూయా, కడుపే వారి దేవుడు. ఇప్పుడు సభలు పెడదాం అనుకోండి, సభలకి జనం ఎప్పుడు వస్తారనుకుంటున్నారు? భోజనాలు పెడితే ఆ సభల్లో జనం విస్తారంగా ఉంటున్నారు. మనకు సభల గురించి కూడా చెప్పేది ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు సభలు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడాలండి అన్నాడు. ఏ అన్నాను, ఆటోల కోసం డబ్బులు ఇవ్వాలా, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలా, లక్షల రూపాయలతో కూడిన పని అండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇప్పుడు దేనికోసం వెళ్ళాలి మనం? దేవుని మాట కోసం. కొట్టడం సభలు గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీతిమంతులు ఆకలి తీరా భోజనం చేస్తారు కదా, బైబిల్లో ఉంది కదండి అని అనుకోవచ్చు. చదవడం మాట, మనుషుల్లో ఘనముగా ఎంచబడుటకు దేవుని దృష్టికి అసహ్యం. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మనుషులకి కనబడాలని. ఎవరు కనబడాలి? మనుషులకి నటన. అది నిజంగా వీళ్ళ హృదయంలో నుంచి వచ్చేది కాదు. జనాల్ని మరిపించడానికి చేసేటువంటి ఏంటయ్యి ట్రిక్స్ అంటారు. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజల్లా దేవుణ్ణా? దేవునికి స్తోత్రం. పైకి భక్తి గలవాడిగా నటిస్తూ ఆయన శక్తిని ఆశ్రయించిన వాడుగా దానివిగా నువ్వు ఉంటే నీ జీవితం వ్యర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా యేసు ప్రభు చెప్తున్నాడు లూకాసు సువార్త 7వ అధ్యాయము, అదే అక్కడ ఒక పరిసయ్యుడి గురించి మనం మాట్లాడతాం. చూద్దాం 39వ వచనం. 7వ అధ్యాయము లూకాసు సువార్త 39వ వచనం. ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకున్న స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, పాపాత్మురాలని అని తనలో తాను అనుకుంటున్నాడంటే ఎవడో? పరిసయ్యుడు. నేను స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఈ పరిసయ్యుడు నేనే నీతిమంతుని చెప్పుకుంటున్నాడు. నీతిమంతుని నిలువుటంగి ధరించుకున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ప్రజలందరూ మోసపోయారు ఇతను మోసంలో పడి. వాడి దగ్గరే డబ్బు సంచి ఉంది, కావలసినప్పుడల్లా వాడు తీసుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధా కూడా. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడన్న వార్త విన్నప్పుడు ఎప్పటి నుంచో ఆమె చేసిన పాపం గురించి ఆమె వేదన పడుతుంది. నా భర్తను మోసం చేశాను,
నా తల్లిదండ్రులు మోసం చేశాను, నా ఇరుగు పొరుగు వాళ్ళని, నా బంధువుల్ని మోసం చేశాను, నేను పనికిమాలిన పని వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నాను, వ్యభిచారంతో నా బ్రతుకు నాశనం అయిపోయింది, నేను ఏమాత్రం నరకానికి వెళ్ళిపోతాను, ఏమాత్రం పరలోకం వెళ్ళను, ఇంక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం శిథిలమైపోయింది, ఇంక నేను ఎవరి కోసం బ్రతకాల, నేను దేనికోసం బ్రతకాల, నేను చచ్చిపోతే నరకానికి పోతానేమో. చాలా వేదనతో గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల వచ్చాడని వార్త ఆమె చెవిలో పడింది. కొట్టని చపలగడిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పాపాలు చేసిందేమే, ఆమె జీవితం మోసంతో కూడింది. ఈ నేటి కాలంలో, నేటి సమాజంలో మనం గమనిస్తే ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు మనం అక్కడక్కడ చూస్తాం, తారసపడుతూ ఉంటారు. హల్లెలూయా. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, అలాగే పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, ఈ హేయకరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ బ్రతుకు? నేను ఇంత ప్రేమిస్తున్నా, నా మీద చూపించినటువంటి ఇంత ఘాతకం అని ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోదామనేటువంటి వేదనతో చాలామంది తల్లడిల్లిపోతున్నటువంటి కుటుంబాలు నేటి కాలంలో లేకపోలేదు. నీ పాపం పండే రోజు రాబోతుంది. ఇక నేను నువ్వు మారుమనసు పొంది నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే విస్తారమైన పాపాలని ప్రభు క్షమించేస్తాడు. సభలు హల్లెలూయా, హల్లెలూయా. నీ కంపు జీవితం ఎందుకు? నీ పాప జీవితం ఎన్నాళ్ళు గడుపుతావు? ఎన్నాళ్ళు దుష్కార్యాన్ని నడుపుతావు? ఎంతకాలం ఈ వేశ్య బ్రతుకుతావు? ఎంతకాలం ఈ వ్యభిచారంలో తూలుతూ ఉంటావు, తేలుతూ ఉంటావు? ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోవడానికి సిద్ధపడు, నీ మనసుని సిద్ధం చేసుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది గుండెలు బాదుకుని ఏడుస్తూ, నా బ్రతుకు పోయింది, నాశనం అయిపోయింది, అయ్యో ఇలా చేయకుండా ఉండవలసిందే, అయ్యో ఇలా త్రాగకుండా ఉండవలసిందే, అయ్యో ఇలా తిరగకుండా ఉండవలసిందే అనేటువంటి స్థితి వచ్చిన తర్వాత నీకు దిక్కెవరు? ఎవ్వరు నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. అయ్యో పాపం అని దరిగి చేరిన లేరు. పనికిమాలి, పనికిమాలాడు అని జనాలు నిన్ను ద్వేషిస్తున్నారు. ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోకపోతే నీకు దేవుడు పరిశుద్ధత ఇవ్వడం. ఆ పాపం చేసిన స్త్రీ యేసు పాపాలు క్షమించగలిగిన సమర్థుడు అని గమనించి పరుగులెత్తుకుంటూ యేసు నా పాపాన్ని కడిగివేవాడు, నా పాపాన్ని శాపాన్ని తొలగించగలిగిన వాడు ఈయనే తప్ప ఇంకెవరి వల్ల కాదని పరుగులెత్తుకుని వచ్చి యేసు పాదాల మీద పడి కన్నీళ్లు గాచి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. కొడను చప్పలగడికి హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నేను పాపం చేయను ప్రభు అని కన్నీళ్లు గాచి ఆమె ఏడుస్తూ ఉంది. విస్తారంగా ప్రేమించిందంట ఎవరిని? యేసయ్యను. కొట్టని చప్పలు గడిగా. ప్రేమించుట అంటే ఆరాధించుట. కొట్టని చప్పలు గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించింది యేసయ్యను, ఆరాధించింది ఆమె హృదయపూర్వకంగా. చాలామంది ఆరాధిస్తున్నారు యేసు కూడా ఉన్నవాళ్ళు. అయ్యా నిన్నొకసారి, నీవే నా ఆరాధన, నీవే నా ఆశ్రయం అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు గుంపు అన్నారు. కానీ వాళ్ళ ఆరాధన ఇష్టం లేదంటే ఎవరికే? యేసయ్యకి. ఎవరు ఆరాధన ఇష్టం అంట? ఈమె హృదయం బద్దలైంది, కన్నీళ్ళు గాచి, హృదయ వేదనతో కన్నీళ్ళు గాచి ఏడుతుంది చూసారా? ఆమె ఆరాధన యేసయ్యకి నచ్చింది. కొట్టని చప్పలు గడిగా. హల్లెలూయా. కాఠిన్యం అయిపోయింది హృదయాలు. నేను ఈ తప్పే తప్ప ఇంకా నాలో ఏమైనా తప్పు ఉందేమో అడగండి. ఎవరినన్నా సిగరెట్ తప్ప ఇంకేమైనా ఉందేమో అడగండి. నా గురించి ఊళ్ళో అడగండి, తెలుసుకోండి. ఒక్క డ్రింక్ తప్ప నేను ఎలా ఉంటుండో నా కోసం అడగండి, చెప్తారు మొత్తం. ఆ ఒక్క గుణమే అప్పుడప్పుడు గాడి తప్పుతూ, అదే తప్ప ఇంకెవరూ లేరు. ఆ కొంప ఒకటే, ఇంకెవరూ లేరు, అదొక్కటే అడగండి నా గురించి చాలు. నువ్వు చేసే పాపం అదొకటే కావాలి దేవుడికి. అదే నిన్ను పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఎక్కడైనా అది విడిచిపెట్టావా నీ బ్రతుకు సార్థకం అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆమె కన్నీళ్ళుగా చేసి పాదాల మీద పడి కన్నీళ్ళుగా ఏడుస్తుంటే, అమ్మా విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. చెప్పగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సంతోషంతో ఉంది. ఈలోపు ఈడు అంటున్నాడు, పక్కన ఉంటాడు ఎవడొకడు, పొడిచేవాడు, తిట్టేవాడు, ఈయన ప్రవక్తయేనా? ప్రవక్త అయితే వచ్చిన ఆవిడ ఎలాంటి ఆవిడో ఇది తెలియను కదా. ఆయన పాదాల మీద పడుతుంటే కనీసం చెయ్యి పాపాత్మురాలా నన్ను ముట్టుకోకు అని కూడా అనట్లేదు ఈయన. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు చెప్పాలా? ఎవరి కోసం వచ్చాడు? అలాగని పాపుల స్నేహితుడు అన్నారు. ఎవరినే? యేసు ప్రభు. పాపులతో స్నేహం చేసి ఆ పాపాన్ని వాళ్ళలో నుంచి తీసేసాడు. కొట్టని చపలగడిగా. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులైతే, ఇప్పుడు పాద్రులైతే చుట్టూ గడిగట్టుకుని పాపాలు చేసేవాళ్ళు మా దగ్గరికి రండి, అంత దూరాన్ని కూర్చోండి, అసలు ఎందుకు వచ్చానువా అని వాళ్ళు ఎక్కువైపోదు. యేసు ప్రభు గడి తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్కును చేర్చుకున్నాడు. వాళ్ళు పట్టిన పాపం విడిచిపెట్టేసి బతుకులో మళ్ళీ పాపం చేయమన్నారు. కోటం చపలు గడిగా, జగయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసిందానంటే వెంటనే దిగిపోయాడు. నేను ఎంత ఘోర పాపాలు చేశానయ్యా, నేను ఎంత ఘోర పాపాలు చేశాను, నువ్వు నా ఇంట్లో కాలు మోపడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను పాపిని, ఎన్నో ఘోరమైన పాపాలు అతిక్రమాలు చేశాను కాబట్టి ఇక మీద నేను పాపినిగా నేను ఉండను. నీతిమంతుడే నీవు నా ఇంట్లో చేరాలంటే నేను నీతిమంతుడిగా మార్చబడాలి. ఇక మీద చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఇక మీద నేను పాపం చేయనని చెప్పి దేవుని దగ్గర పాదాల మీద పడి కన్నీలుగా చేర్చాడు. కొట్టంచబడిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపులకు టార్గెట్ ఇచ్చాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పరా. నేటి పాత్రలు బొట్లోకి ఏలాలేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పరా. దేంట్లోకి ఏలాలేస్తున్నారంట? ప్రియులారా మీరు స్క్రీన్ పెడితే మీరు బాగా అయిపోతారు అంటున్నారు. ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే సెంటర్లో పెడతాం అంటున్నారు. బొట్లోకి ఏలాలే ఇంటింటికి వచ్చి పల్లెలకు వెళ్ళి నశించిపోయే వారిని యేసు ప్రభు బ్రతికించాడు, రక్షించాడు, ఆయన మార్గంలో నడిపించుకున్నాడు. కొట్టని చెప్పలు గడిగా. హల్లెలూయా. ఆ సంఘం మీద ఈ సంఘం, ఈ సంఘం మీద ఆ సంఘం కొట్టుకు చచ్చిపోతున్నారు. పాత్రలో సంఘాన్ని లాక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. కోత విస్తారంగా ఉంది. నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వెళ్ళి వాళ్ళు వెతికి పట్టుకొని మందిరానికి నడిపించు. కొట్టని చెప్పలు గడిగా. హల్లెలూయా. డబ్బు ఉన్నవాడు మందిరానికి వస్తాడు, డబ్బు లేనివాడు మందిరానికి ఎలా వస్తాడు? పాడాలు రావాలంటే 500 అవుతుందండి అన్నారు. నేను స్తోత్రం చెప్పరే. పాపమ్మ ప్యానంకి వెళ్ళాచిపోయింది. పాడాలు రావాలంటే ఎంత అవుతుందంట? 500 అవుతుందండి అందు. పాప హైదరాబాద్లో కూడా ఒక పిల్ల, ఒక ఆవిడ, పెద్ద ఆవిడే, దేవునికి స్తోత్రం, అక్కడ ఎక్కడి నుంచో రావడానికి 500 తీసుకున్నాడండి అంది. పాపం 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ట్రాఫిక్, పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం 2:30, 3 చేరింది. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా.